అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మోసపూరితమైనటువంటి ప్రచారానికి 2019 నుంచి తెరదీసి అవాస్తవాలతో అబద్ధాలతో ప్రజల్ని నమ్మించి 2019లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కూడా అలాగే అవాస్తవాలు అబద్ధాలు అక్రమాలు చేసి మళ్ళీ ఎన్నికలు గెలవాలనేటువంటి ఒక ప్రయత్నం. దాంట్లో భాగమే ఇవాళ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది. నీకు చేత అయితే అదర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, విఆర్ఓలు ఉన్నారు, వ్యవస్థ ఉంది నీకు. ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇస్తున్నావో ఆ ఫస్ట్ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండు. నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు, నీ దగ్గర డబ్బు లేక, ఇంతవరకు నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను, వీళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను అని చెప్పే నువ్వు ఈరోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? సమాధానం చెప్పాల్సిన అవసరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి నీ జాతకాంతనాన్ని ఎదుటివారి మీద రుద్ది నువ్వు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 200 నుంచి 2000 రూపాయలు పెన్షన్ చేసింది. ఇవాళ కూడా రేపు అధికారంలోకి వస్తే 4000 రూపాయల పెన్షను డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. నువ్వు రాజకీయ లబ్ధి కోసం ముసలి వాళ్ళని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసేటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తున్నాం. మానుకొని ఇప్పటికైనా పెన్షన్దారులు అందరికీ కూడా డబ్బు రిలీజ్ చేసి నీకున్నటువంటి గ్రామ సచివాలయాల చేత ఇంటింటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండ్.